హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గన్పల్లి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో నాకు కూడా మీరందరూ విష్ చేయండి. అండ్ న్యూ ఇయర్లో అయితే చాలా మంచిగా జరగాలి, అందరికీ ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలి. హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో కలిసి మలిసి మంచిగా ఉండండి. సో నేనైతే కోరుకుంటున్నాను మీ అందరు కూడా మంచిగా ఉండాలి. సో మీరందరూ కూడా కోరుకోండి. మీ విషెస్ ఏమైనా ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే ఈరోజైతే ఫిష్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడే స్నానం చేసేసాను, అంతా పని అయిపోయింది, పూజ కూడా అయిపోయిందనమాట. పూజ కూడా చేసేసాను. సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఫిష్ కర్రీ చేసేసాను, ఇంకా వైట్ రైస్ అంతే. సో నైట్ అయితే నేను కేక్ కట్ చేయలేదు, మా ఆయన తేలేదు, అందుకే కేక్ చేసుకుందామని నేనే డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడైతే ట్రెండ్ అవుతుంది కదా ఓరియో కేక్. సో దానికోసం అయితే ఓరియో కేక్ చేద్దామని చెప్పేసి ఓరియో బిస్కెట్స్ 3 తీసుకున్నాను, ఈనో ప్యాకెట్, ఇంకా మిల్క్, డైరీ మిల్క్ కూడా తీసుకున్నాను. ఇక్కడైతే చూపించడం మర్చిపోయాను. సో ఇంకా బిస్కెట్స్ అయితే ఓపెన్ చేసేసి వేసుకొని ఇంకా దాంట్లో అయితే సపరేట్ చేసేసి క్రీమ్ అయితే సపరేట్ చేసాను అనమాట. క్రీమ్ లోపల ఉంటుంది కదా, ఆ క్రీమ్ సపరేట్ చేసి వేరే బౌల్లో వేసుకున్నాను. సో అలా అన్ని బిస్కెట్స్ అయితే నేను సపరేట్ చేసేసి పెట్టుకున్నాను. సో ఓరియో కేక్ మీరైతే ట్రై చేశారా? ఎవరైనా చేస్తే మాత్రం ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే న్యూ ఇయర్ కదా, ఏంటి స్పెషల్ అనేది కూడా చెప్పండి. అండ్ నా ఫుల్ వీడియోస్ అయితే చూసేసేయండి. పాత వీడియోలు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో ఇక్కడైతే ఓరియో కేక్స్ అయితే ఓరియో బిస్కెట్స్ అయితే మొత్తం క్రీమ్ అందులో పెట్టేసి ఇంకా బిస్కెట్స్ అయితే మిక్సీకి వేసేసాను అనమాట. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా పౌడర్ లాగా పట్టుకున్నాను. సో మెత్తగా మంచిగా పౌడర్ పట్టుకున్న తర్వాత ఇంకా వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడైతే ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. పాలు తీసుకోవాలి, పాలు తీసుకొని ఇంకా పోసేసుకుంటున్నాను అనమాట. పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈనో ప్యాకెట్ ఉంది కదా, అదే కొన్ని పాలు పోసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఓరియో బిస్కెట్ ఇంకా పాలు ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోండి, అప్పుడే మంచిగా ఉంటుంది. ఇంకా ఈనో ప్యాకెట్ తీసేసి అందులో కొంచెమే సగం వేసాను అనమాట. వేసి ఇంకా పాలు పోస్తే యాక్టివ్ అవుతుంది. సో వేసిన తర్వాత ఇంకా మంచిగా కలుపుకోవాలి. పాలు అయితే కొన్ని పోసుకుంటూ మనకి ఏ కన్సిస్టెంట్లో కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అనమాట. సో నేనైతే ఇంకా ఆ ప్యాటర్న్ వచ్చే వరకు మంచిగా ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకున్నాను. ఒకటే డైరెక్షన్, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒకటే డైరెక్షన్లో కలుపుకున్నాను, మిల్క్ పోసుకుంటూ మనకి ఎట్లా కావాలో అట్లా అయ్యేంత వరకు కలుపుకున్నాను. మంచిగా స్మూత్గా అయ్యిందనమాట. సో అయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఇంకో బౌల్ తీసుకున్నాను. ఏదైతే మనం కేక్ ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మొత్తం స్ప్రెడ్ చేశాను. ఆయిల్ అంతా రాసుకొని ఇంకా దాంట్లోనే గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా కొంచెం చల్లుకోండి అనమాట. చల్లుకొని మొత్తం ఇక్కడ చూపిస్తున్న విధంగా గిన్నెలో చల్లుకొని పెట్టుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ ఉంది కదా, అదైతే ఇంకా ఇందులో పోసేసుకోవాలి. అంతే, పోసుకొని మంచిగా ట్యాప్ చేయండి. కింద ఏదైనా ఎయిర్ గ్యాప్స్ వచ్చినా కూడా మంచిగా పోతుందన్నమాట. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి ఇంకా ఉప్పు పైన నాకు తెలియకోకుండా ఇక్కడ ఏమైందంటే కొత్తది బౌల్ పెట్టానండి నేను అనవసరంగా. సో బౌల్ అయితే ఖరాబ్ అయిపోయింది మొత్తం. నేనైతే అస్సలు అనుకోలేదు. సో ఇక్కడ ఒక 5 మినిట్స్ వేడెక్కిన తర్వాత ఇంకా ఓరియో బిస్కెట్ కేక్ పెట్టుకున్నాం కదా, అదైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇంకా మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక 30 మినిట్స్ అయితే నేను ఉడకబెట్టానండి. సో మధ్యలో అయితే చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుందా ఉడికిందా లేదా అని చెప్పేసి, అంటే కేక్ అయిందా లేదా అనేసి. సో ఉడకలేదంటే అంటుద్ది అనమాట, ఉడికితే మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే నాది కేక్ రెడీ అయిపోయింది. సో తీసేసాను అనమాట. ఇంకా నేనైతే ఇంకా మంచిగా బయటికి తీసేసి ఇంకా ప్లేట్లో అయితే వేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది, మస్తు వచ్చింది అసలుకి. నేను కూడా అనుకోలేదు వస్తుందని. ఇంకొక భయం ఏంటంటే అందరూ స్టీల్ గిన్నెలో వేసారు కదా, నేనైతే ఈ ఇన్స్టెంట్ ప్యాన్లో
అంటే నాన్ స్టిక్ ప్యాన్లో వేసాను కదా, నాకు భయం ఏంది వస్తుందో రాదో అని, కానీ బాగా వచ్చింది. ఇక్కడ చూపిస్తుంది అయితే పిండి కింద వేసుకున్నాం కదా, ఆ పిండి మొత్తం దులిపేసుకొని ఇంకా డైరీ మిల్క్ అయితే మెల్ట్ చేసుకొని డైరీ మిల్క్ ఇంకా కరగబెట్టుకొని మంచిగా అయితే ఇంకా కేక్ పైన అయితే స్ప్రెడ్ చేసేసాను అనమాట. నాకైతే సరిపోలేదు, సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, బాగుంటుంది అప్పుడే టేస్ట్. సో పెట్టుకొని ఇంకా వైట్ క్రీమ్ ఉంది కదా, దాన్ని కూడా ఓన్లీ ఇట్లా స్ప్రెడ్ చేశాను అనమాట అదే కేక్ పైన. ఇంకో స్ప్రెడ్ చేసేసి ఇంకా ఒక్క ఓరియో బిస్కెట్ ఉంచి అట్లా పెట్టాను. ఇంకా నా దగ్గర అయితే ఇక్కడ కేక్ మీద చాక్లెట్ చేయడానికైతే అది లేదండి, సో అందుకే దాన్ని యూజ్ చేసి ఇట్లా అయితే స్ప్రెడ్ చేసేసాను. మంచిగా వచ్చింది. ఇంకో ఇక్కడ కట్ చేస్తున్నాను, చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నా ఫుల్ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ తప్పకుండా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.